నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకలను కాపాడుకుందాం. ప్రమాదంలో పర్యావరణం, భావితరాలను రక్షించుకుందాం. తగ్గిపోయిన పిచ్చుకలను పెంపొందింపచేద్దాం. పక్షుల కోసం నీరు, ఆహారాన్ని అందిద్దాం. స్ఫూర్తి శ్రీనివాస్ వేసిన చిత్రాలు. పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర ఎంతో కీలకమైంది. నేడు నగరీకరణతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి పర్యావరణ ప్రమాదకర పరిస్థితిలో పడింది. పిచ్చుకలు తగ్గిపోవటానికి మానవ తప్పిదాలు అనేకం ఉన్నాయనే చెప్పాలి. ఒకప్పుడు పూరేళ్ల వసారాల్లో, గొడ్ల చావిడిలో పిచ్చుకలు గూడ్లు పెట్టుకునేవి. పంట పొలాల్లో, బావుల దగ్గర పెద్ద ఎత్తున పిచ్చుక గూళ్లు కనిపించేవి. వరి, మొక్కజొన్న, అపరాల కోతల సమయంలో పొలాల్లో గింజలు, కీటకాలను తిని బావుల వద్ద నీరు తాగి అక్కడే చెట్లకు గూళ్లు కట్టుకుని సంతానాన్ని ఉత్పత్తి చేసుకునేవి. కాలక్రమంలో బావుల స్థానంలో బోర్లు రావడం, వ్యవసాయ పంటల సాగులో గణనీయమైన మార్పుల కారణంగా పిచ్చుకల సంఖ్య బాగా పడిపోయింది. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసే సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్, వాతావరణ కాలుష్యం వల్ల పిచ్చుకల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పిచ్చుకను కాపాడుకోకుంటే భావితరాలకు వాటిని మ్యూజియంలోనే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు. పిచ్చుకల సంరక్షణ, వాటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో, కీటకాల నియంత్రణకు ఎలా దోహదం చేస్తాయో, విత్తన వ్యాప్తి, పుష్పాల పరాగ సంపర్కానికి ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తూ పట్టణీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్పులు, సెల్ టవర్స్, ఇతర కాలుష్యం వంటి కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని, పిచ్చుకల సంరక్షణకు సంబంధించిన విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పిచ్చుకల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మొదటిసారిగా 2010లో నిర్వహించారు. ఇది నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ, ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్ల సహకారంతో ప్రారంభించబడింది. పిచ్చుకలు మానవులకు చాలా దగ్గరగా ఉండే పక్షులు. అయినా ఇటీవల వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణాలు పట్టణీకరణ వల్ల సహజ ఆవాసాల నాశనం, రసాయన ఎరువులు మరియు కీటకనాశనల వాడకం, విద్యుత్ అయస్కాంత వికిరణం, మొబైల్ టవర్లు ప్రభావం, వాతావరణ మార్పులు, కాలుష్యం. పిచ్చుకలు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. కీటకాలను తినడం ద్వారా వాటి సంఖ్యను నియంత్రిస్తాయి. విత్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడతాయి. పుష్పాల పరపరాగ సంపర్కానికి దోహదపడతాయి. పిచ్చుకల సంరక్షణ చర్యలు. ప్రజలు పిచ్చుకలను రక్షించడానికి, వాటి ఆవాసాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. పిచ్చుకలకు సహజ ఆవాసాలను సృష్టించడం, నీటి పాత్రలు